ఎందుకు రావాలి సంఘాలకి? ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి? ఏదో ఒక ఆశీర్వాదం పొందుకోవాలి. నాతో ఒక ఆయన అంటాడు, అన్నా నీ దగ్గరికి తప్ప నేను యాడికి రానన్నా అన్నాడు. యాడికి పోనన్నా అన్నాడు. మంచిదన్నా, ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా మంచిదన్నా అన్న. మరి మా వాళ్ళు నన్ను ఎక్కడెక్కడికో తిప్పాలని అనుకుంటున్నారు అన్నాడు. మరి నువ్వేమన్నావు అన్న. మనసు బాగుంటే చాలు, ఏడున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాడు. కరెక్ట్ మాటే చెప్పావు కదా, కరెక్ట్ మాటే చెప్పావు కదా. నువ్వు ఊర్లు పట్టుకొని గుండ్లు కొట్టించుకొని ఊర్లు మోకాళ్ళ మీద ఇసుకల తెప్పల్లో నువ్వు కొండలెక్కి దిగినా ఒకటే, ఏడ కూర్చున్నా ఒకటే, ఏ ఉపయోగం ఉండదు. మనసు మారితే కరెక్ట్గా మనం కూడి రావడం అంటే మనం వచ్చి ఇక్కడ నిలబడడం మంచి మనసుతో గినా చేస్తే దానివల్ల నీకు ఉపయోగం. ఏ మనసు బాగోలేకుండా లోపల కక్షలు పెట్టుకొని, లోపల కోపాలు పెట్టుకొని, లోపల పగలు పెట్టుకొని, లోపల ఈర్ష్యాలు పెట్టుకొని వేల కిలోమీటర్లు పోయి 3 సార్లు గుండు కొట్టించుకుంటానన్నా, 30 సార్లు మోకాళ్ళ మీద పోతానన్నా, 57 మెట్లు ఎక్కుతానన్నా, 130 సార్లు ఉపవాసం ఉంటానన్నా ఏం ఒరిగేదేమి లేదు. నాకు ఆయన ఆ మాట చెప్పినప్పుడు చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆయన మామూలుగా చెప్పాల, నాకు తాగి ఫోన్ చేసి చెప్పాడు. ఎట్టా మామూలుగా చెప్పుంటే మెచ్చుకునేవాడిని. ఏం చేశాడు? తాగి ఫోన్ చేసి మళ్ళీ తాగినప్పుడు కూడా నీతే మాట్లాడుతున్నాడు. ఏమని? నీ కాడికే వస్తా, ఇంకేడికి పోను నేను. నాకు అనిపించింది మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఏం ఉపయోగం? తన రావడం వస్తున్నాడు, కానీ ఈ చిన్న బలహీనత తను ఏం చేస్తుంది? రావాల్సిన ఆశీర్వాదాన్ని రానివ్వకుండా అడ్డం పడుతుంది. వాక్యం అదే చెప్తుంది. మీరు సంఘంగా కూడుకొనుట, మీరు అందరూ ఓ చోటుకు వచ్చి ఆరాధన చేసుకోవడం, అది మీకు మంచి అయ్యేలా చూసుకోండి. దానివల్ల మీకు చెడు వచ్చేలా మాత్రం చేసుకోవద్దండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎలా రావాలి అంటే పరిశుద్ధంగా రావాలి. అంతేగాని లోపల ఏమేమో పెట్టుకొని ఈడుకొచ్చి ఈడ కూర్చొని కూడా కొంతమంది దీర్ఘంగా కొట్టుకుంటా ఉంటారు. ఇక తలకాయని ఏమమ్మా ఏం ఆలోచిస్తున్నామంటే, పాల మీద మూత పెట్టినానా లేదా, పెరుగు బయట పెట్టినానా లోపల పెట్టినానా, పుల్లగా అయిపోతుందేమో. ఈడుకొచ్చి కూడా ఆదివారం తెచ్చుకున్నాడు, నేనేమో వండి వచ్చినది ఎట్టుందో ఏమో. ఉప్పు ఎక్కువైనా తనులే, నీళ్ళు ఎక్కువైనా బాధే. ఈడ కూర్చొని మీరు అన్నీ ఆలోచించుకుంటా, నిన్న ఫోన్ చేసినాడు, మొన్న ఫోన్ చేసినాడు, ఈరోజు ఏమన్నా ఇంటికాడికి వస్తాడేమో. ఎవరు? అప్పిచ్చినోడు. ఈడ కూర్చొని కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటా, ఈడ కూర్చొని కూడా ఇంకొక విషయాలను గురించి ఆలోచించుకుంటా. దానివల్ల ఏ ఉపయోగం లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది ఇంకా మీకు నష్టమే, అది ఇంకా మీకు నష్టమే. ఇక్కడికి వచ్చామా ఒకటే మనసు ఉండాలి. ఏంటి? ప్రభువా నా మనసంతా కూడా కడిగేసే నాయన, ఈ లోపల ఏం ఉండకూడదయ్యా. ఎందుకంటే ఆరాధన నేను చాలా మంచి మనసుతో వచ్చాను, ఇక్కడికి వచ్చి నేను ఏదైనా దీవెన పొందుకోవాలని వచ్చాను, అది నేను పోగొట్టుకోకుండా ఉండాలి. నన్ను పరిశుద్ధంగా మార్చు. ఒకవేళ నిన్ను కొట్టినోడు ఇడికి వచ్చినా నువ్వేం చేయాలా? వందనాలన్నా అని ప్రేమతో బలకరించాలి తప్ప పట 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 పండ్లు కొరికి వాళ్ళ దగ్గర పోయి అట్ట కూర్చోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. అందుకే వాక్యం అంటుంది, మీరు కూడి వచ్చుట శిక్షకు కారణం కాకుండా చూసుకోండి. మీరు రావడం వల్ల ఆశీర్వాదమే రావాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. వీళ్ళందరూ ఒక చోట కూడి వచ్చారట. వీళ్ళందరూ ఒక చోటకి కూడి వచ్చారు. ఎక్కడికి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఏం చేశారు? వీళ్ళందరూ ఏం చేశారు? ఒక చోట కూడి ఉన్నారు. ఏ పండగ? మనకు ఆదివారం ఏ పండగ? చెప్పండి, ఏ పండగ? పునరుద్ధాన పండగ. ఏ పండగ? ఆదివారం ఏ పండగ అండి? ఆదివారాన్ని ఇంకొకటి ఏమంటారు? పునరుద్ధాన
ఆరాధన అంటారు. పునరుద్ధానం అంటే ఏంటి? చావు లేని శరీరంతో లేవడానికి దేవుడిచ్చే ఆశీర్వాదం. వీళ్ళంట పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వీరు కూర్చుండి ఉన్న ఇల్లంతా నింపబడింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అందరికీ కనపడింది. వారి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఎవరితో అండి చెప్పాలి? ఎవరితో? ఆడ ఉన్న వాళ్ళందరూ ఎవరితో నింపబడ్డారు? ఎవరితో? వీళ్ళందరూ ఒక చోటుకు వచ్చారు కదా, ఆ చోటుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే ప్రార్థన చేస్తున్నారు, ఒకే మనసుతో ఉన్నారు, ఒకే దేవుణ్ణి అడుగుతున్నారు. వీళ్ళందరి మీదికి దేవుని ఆత్మ దిగొచ్చింది. అందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు. మరి మీరు కూడి ఉన్న ఈ చోటు, అది మీ అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేలాగా మార్చుకోవాలి. ఆమేన్. మీలోనికి దేవుడు దిగొచ్చేలాగా మీరు మారాలి. అయ్యా నాలోనికి రాయ్యా, నాలో ఏ లోపమన్నా ఉంటే క్షమించయ్యా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని ఆయనను మనలోనికి ఆహ్వానించేలాగా మనం ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చి ఈడ కూర్చొని ఈడ కూర్చొని కొంతమంది ఏం చేస్తారో చెప్పన, మెసేజ్లు చేస్తుంటారు. టిక్కు 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 అని సెల్లులు ఒత్తుకుంటున్నారు ఈడ కూర్చొని. ఎందుకు వస్తున్నారో మరి వాళ్ళకే తెలియట్లా. ఒక పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం వల్ల నీకు మంచి జరగాలి తప్ప, నీకు ఇది ఉపయోగపడాలి తప్ప ఇక్కడికి వచ్చి కూడా నువ్వు వేరే కార్యక్రమాలు చేసుకుంటాను అంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు. వస్తావు, ఏదో కూర్చుంటావు, వెళ్ళిపోతావు. దానివల్ల నీకు నష్టమే తప్ప ఆశీర్వాదం పొరపాటున ఉండదు. ఇక్కడికి వచ్చి చీటీలు రాసుకుంటుంటారు. చీటీలు మాట్లాడితే మళ్ళీ తెలుస్తుందేమని చీటీలు పాస్ చేయి, పక్కన వాళ్ళకి పాస్ చేయి, వీళ్ళకి పాస్ చేయి. ఈడ కూర్చొని చీటీలు, ఈడ కూర్చొని మెసేజ్లు, ఈడ కూర్చొని నిద్రపోతా, ఈడ కూర్చొని క్రమం లేకుండా. ఈడికి వచ్చి మనం ఉపయోగంగా ఉండాలి కదా. ఇంత ప్రయాసపడి చేసుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీలోనికి రావాలి కానీ దయ్యం రాకూడదు. మీరు అనొచ్చు, చర్చిలో దయ్యం ఎందుకు వస్తుంది పాస్టర్ గారు? ఏడా చర్చిలో నేను కూర్చుంటే నాలోకి దయ్యం ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటాడు, ఇక్కడ పెబే ఉంటాడు. కానీ పబు కూర్చున్న బల్ల మీదనే యూదా ఇస్కరియోతులోకి ఎవరు దూరారు? సాక్షాత్ యేసుప్రభువే రొట్టె ఇస్తూ ఉంటే యూదా చేతికి రొట్టె ఇచ్చాడు. యూదా చేతికి ఎప్పుడైతే రొట్టె ఇచ్చాడో ఆ రొట్టె అయిన తినగానే లోపలికి ఎవరు దూరారు? ఇచ్చింది యేసు ప్రభు, తిన్నది యూదా. ఒకే టేబుల్ మీద దూరిందేమో ఎవరు దూరారు ఆయనకి? యేసు ప్రభు రొట్టిస్తేనే దూరాల్సిన వాళ్ళకు దయ్యాలు దూరుతున్నాయి. ఇక మందిరాల్లో దూరవా? దయ్యం దూరకుండా చూసుకోండి. ఎలకలు దూరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారో, దోమలు దూరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారో, పందికొక్కులు దూరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నాను. ఒక మీ చర్చి కాడ పందికొక్కులు తిరుగుతున్నాయా అని అడిగింది. వాటితో నీకెందుకు తల్లి అంటే అట్ట కాదులే, మా స్థలం కూడా ఏరియాలో ఉంది, పందికొక్కులు ఉన్నాయా లేదా అని. ఎందుకమ్మా దానితో కట్టుకునేది ఉంటే కట్టుకో తల్లి, వాటిని ఎందుకు పిలుస్తావు అంటే అట్లా కాదు పాస్టర్ గారు, పందికొక్కులు తిరుగుతున్నాయి లేదో తెలుసుకుందామని. ఈ ఏరియాలో ఇల్లు కట్టుకోవడానికి పందికొక్కల గురించి ఎంక్వైరీ. అంటే బేసు మొత్తం కింద తినేస్తున్నాయి పాస్టర్ గారు, అందుకని వాటికి సపరేట్గా ఏదో మందు తయారు చేస్తుందంటామా. నేను అడిగి ఆ మందు ఏదో మా గుడికి వచ్చే ఎలకలు తిరుగుతున్నాయి, ఎలకలకి వేస్తానని చెప్పా. మనం ఎలకలు రాకుండా, దోమలు రాకుండా, పాములు రాకుండా ఇప్పుడు ఆ డోర్లు చూసారా, ఏమి దూరకూడదని చాలా గట్టిగా చేశా. అట్లా మీరు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు. కానీ దయ్యం దూరకుండా మాత్రం చేసుకోండి. ఎవరు దూరకుండా? ఎవరు దూరకుండా? మందిరంలో కూర్చున్నా కానీ దూరుతాడు వాడు. ఎందుకంటే యేసుప్రభు పక్కన ఉంటేనే దూరాడు. మందిరంలో కూర్చుంటే పెద్ద పనేం కాదు వాడికి. వాడు దూరాలి అనుకుంటే ఏడైనా వచ్చేసి మీ హృదయాల్లోనికి వాడు రాకుండా చూసుకోండి. మీ హృదయాల్లోనికి దేవుని ఆత్మ రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదంతా దేనికోసం అంటే ఎవరి క్షేమం కోసం? సంఘ క్షేమం, అలాగే మీ కుటుంబ క్షేమం. మనం అందరం కూడా క్షేమంగా ఉందుముగాక. మన సంఘాన్ని కూడా దేవుడు క్షేమంగా కాపాడునుగాక.